నెక్స్ట్ వరంగల్ జిల్లా సిచ్యువేషన్ ఏంటో, మొత్తానికి వరంగల్ జిల్లాలో మా ప్రతినిధి శ్రీకాంత్ రెడీగా ఉన్నారు. సో శ్రీకాంత్, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? మీరు పొద్దునుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కాంగ్రెస్ హవానే కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొన్ని మేజర్ పంచాయతీలో మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. చిన్న గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతాలు, తండాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఫలితాలు అయితే వెలువడాయని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఇటు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి 6 జిల్లాల్లో మాత్రం 555 గ్రామ పంచాయతీలకు గాను అందులోటువంటి 52 గ్రామ పంచాయతీలు మాత్రం ఏకగ్రీవం కావడంతో 502 గ్రామ పంచాయతీలకైతే ఈ రోజు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరిగిన తర్వాతకి 2 గంటలకైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన మొదటి నుంచి కూడా ముందుగా మహబూబాబాద్ సంబంధించి అత్యంత చిన్నగా ఉన్నటువంటి తాండాల్లో మాత్రం ఫలితాలు తొందరగా వచ్చాయి. అందులో ఇనుగుర్తి మండలం సంబంధించినటువంటి చిన్య తాండాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్యంత తక్కువ ఓట్లతోటి కేవలం 9 ఓట్ల తేడాతోటే సమీప ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిపై కూడా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాతకి పక్కన ఉన్నటువంటి కేశవంతరం మండలం, అదేవిధంగా గూడూరు మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యల్ప ఉన్నటువంటి 23 ఓట్లు, అదేవిధంగా 95 ఓట్ల తేడాతో కూడా వారు గెలుపొందడం. ఆ తర్వాతకి వరుసగా వస్తున్నటువంటి ఫలితాలను ఒకసారి చూసుకోవచ్చు. ఏతుంది కూడా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రాంతం, సొంత ఊరు, అదేవిధంగా తన భార్య ఉన్నటువంటి ఉమా కూడా, అంటే ముఖ్య ఉమా కూడా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలుగా కొనసాగుతుంది. వీరున్నటువంటి సొంత గ్రామంలో కూడా పరాజయం పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సొంత ఏతుందో ఎమ్మెల్యేకు వదిన అవుతుంది, ఏతుందో కూడా కౌశల్య అయితే పోటీ చేయడం, అదేవిధంగా సమీప ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఇస్లావత్ సుజాత మాత్రం తనపై పోటీ చేసింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన క్రమంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కౌశల్య ఓటమి పాలు చెందింది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి సుజాత మాత్రం గెలుపొందిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఫలితాలను కూడా తారుమారాయని చెప్పొచ్చు. ఏతుందో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పెచ్చుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎక్కువ కూడా గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు చూసుకుంటే మాత్రం ఇక్కడ డెల్లికుదురు, ఇనుగుర్తి, కేశవంతరం, పెదగూడూరు ప్రాంతాల్లో 4 మండలాల్లో మాత్రం ఎక్కువ వీటికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాన్ని ఒకసారిగా మనం చూసుకోవచ్చు. ఇందులోటువంటి ముందుగా అయితే నెల్లికుదురు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రం 9 బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాత్రం 11 ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచింది. మిగతా సంబంధించినటువంటి 3 ప్రాంతాల్లో బీజేపీ గెలిచిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వర్ధనపేట, అదేవిధంగా పర్వతగిరి, రాయపర్తి ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. మరోవైపు ఇటు హన్మకొండ జిల్లా పరిధికి చూసుకుంటే మాత్రం ఎలకతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ ప్రక్రియ జరిగింది. అది కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. మేజర్ సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ ఎలకతుర్తి సంబంధించిన మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం సిపిఎం పార్టీకి సంబంధించిన కర్రె లక్ష్మి గెలుపొందినట్లుగా కొద్దిసేపటి క్రితం మనకు సమాచారం అవుతుంది. సిపిఎం సంబంధించిన ఒకే ఒక అభ్యర్థి గెలుపొందినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు కమలాపూర్ సంబంధించినటువంటి 5 ఫలితాలు పెడితే 5 ఫలితాల్లో మాత్రం 4 బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. ఎందుకంటే ఇది ప్రధానంగా ఈటెల రాజేందర్ కు సంబంధించినటువంటి గ్రామం కమలాపూర్, అదేవిధంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి నియోజకవర్గం. ఈ ప్రాంతాల్లో ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇటు ప్రచారం చేయడం, అదేవిధంగా ఈటెల రాజేందర్ స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రచారం చేయడం, అదేవిధంగా 3 రోజుల పాటు ఇక్కడే అతను ఉండటం జరిగింది. ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఏదో ప్రచారం చేసినటువంటి క్రమంలో ఇక్కడ 5 ప్రాంతాల్లో మాత్రం ఏదో కూడా పోలింగ్ అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ జరిగిన నేపథ్యంలో 4 మాత్రం బీజేపీ అయితే కూడా గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనగామ సంబంధించిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా ఇటు కడియంసారి ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లే గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అదేవిధంగా ఇటు రాయపర్తి, అదేవిధంగా పర్వతగిరికి సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతూ కూడా ఒకరిపై ఒకరైతే పై చేయి సాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా పోలింగ్ ఏదో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రిహానా, అయితే ప్రధానంగా నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత లొక్కలు అంతర్గత కుమ్మలాటలు ఎక్కువైనటువంటి పరిస్థితి కదా. ఆ ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీకాంత్?
ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండటం, అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించిన సీతక్క ఉండటం, స్థానికంగా ఉన్నటువంటి కొండా సురేఖ, ముగ్గురు మంత్రులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నా కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ములుగు జిల్లా మినహా మిగతా ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీకి దీటుగానే బీఆర్ఎస్ పార్టీ గెలుపుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతాల్లో మాత్రం వీరు ఎవరు కూడా ప్రచారం చేయాలని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఎవరు కూడా ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి ప్రచారం చేయకపోతే వీరంతా కూడా హైదరాబాద్ కే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ప్రచారంలో తిరగడం, అదేవిధంగా కొత్తగా టీసీసీ సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా ఏర్పాటు చేసినటువంటి క్రమంలో అందులో ఉన్నటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి వారి పేర్లు రావాలని చెప్పి ముందుగా భావించిన క్రమంలో వారు కాకుండా కూడా మిగతా సంబంధించిన వారందరూ కూడా టీసీసీ అధ్యక్షులుగా ఇచ్చినటువంటి క్రమంలో కాస్త అలకగా ఉన్న చెప్పొచ్చు. ఇక అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులతో సఖ్యత లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇందుకే ఇక్కడ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా దృష్టి సారించకపోవడం, అదేవిధంగా ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఖరారు చేయడం, అదేవిధంగా అభ్యర్థులను ఏతుందో కూడా వారి ప్రచారం చేసే, అదేవిధంగా ఇన్ఛార్జీలను కూడా నియమించకపోవడంతో కూడా ఇలాంటి ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చు. దాదాపుగా నువ్వా నేనంటుగా పోటీ పడుతూ ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ తో పోటీ పడినటువంటి క్రమంలో కాస్త 60% పైగా కాంగ్రెస్ గెలిస్తే 40% పైగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుపొందారు. మిగతా సంబంధించిన స్వతంత్ర అభ్యర్థులతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అక్కడక్కడ కూడా గెలిచినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శివ, అలాగే బీజేపీ అక్కడక్కడ గెలిచిన సిచ్యువేషన్ ఏంటి ఇంత హోరాహోరీలో కూడా బీజేపీ కూడా కొంత ప్రభావం చూపిన సిచ్యువేషన్ కదా. బీజేపీకి ఏంటి కలిసి వస్తుంది అనుకోవాలా? రానున్న ఎన్నికల్లో కొంత ఆశాభావం అనుకోవాలా ఉమ్మడి జిల్లాలో ఇది? చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి పోటీ చేసినటువంటి ఈటల రాజేందర్, అదే విధంగా సొంత గ్రామం అయినటువంటి కమలాపూర్ ప్రాంతం సొంత గ్రామం కాబట్టి ఆ మండలం పూర్తిగా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను నియమించడం, అదేవిధంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి అక్కడే ఉండటం నేపథ్యంలో కూడా వీరు నువ్వా నేనట్టుగా పోటీ పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కు ఏతో కూడా సమీపంలో ఉన్నటువంటి గ్రామం, ఎందుకంటే అతను ఉన్నటువంటి ప్రాంతానికి ముగ్గురు కూడా అక్కడ ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇటు ప్రస్తుతానికి మాత్రం 5 ఫలితాలు వచ్చాయి. 5 ఫలితాల్లో మాత్రం 4 బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం పై చేయి మాత్రం బీజేపీ ఉందని చెప్పొచ్చు. ఇంకా ఫలితాలు అయితే రావాల్సిన అవసరం అవుతుంది. ఇంకా ఎల్కతుర్తి, అదేవిధంగా భీమదేవరపల్లి, కమలాపూర్ సంబంధించిన కొన్ని గ్రామాల్లో మాత్రం ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మేజర్ సంబంధించిన గ్రామ పంచాయతీలు. ప్రస్తుతం మాత్రం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మిగతా ఏతో కూడా తుది ఫలితాలు రావడానికి ఇంకా సుమారుగా 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ సిబ్బంది కూడా వివిధ విద్యుత్ లైట్లతో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా మైబాద్ సంబంధించిన ప్రాంతంలో నెలకుదురు ప్రాంతంలో మాత్రం 3 బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి. అందులో ప్రధానంగా గతంలో బీజేపీ పార్టీ ఎంపీటీసీగా గెలిచినటువంటి రత్నం తండలనే ఈసారి కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి. మరోవైపు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మరొక 2 ప్రాంతాల్లో మాత్రం బీజేపీ బలంగా ఉన్నటువంటి స్థానాల్లో గెలవడం, మిగతా సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం రెండవ కూడా గెలుపొందిన ప్రాంతాల మొత్తం 2వ అభ్యర్థిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శివ, శ్రీకాంత్, అంటే ఇక ఎర్రబెల్లి నియోజకవర్గంలో ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం, అదేవిధంగా వర్ధనపేట నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది. అందులో ఎక్కువ కూడా వర్ధనపేటకే సమయం కేటాయించడం, ఇక్కడ వారితో కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా విస్తృత స్థాయి కూడా సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అక్కడ పర్వతగిరి, అదేవిధంగా రాయపర్తి, అదేవిధంగా వర్ధనపేటకు సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా ఇప్పటికే 20కి పైగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే గెలిచినట్లుగా ప్రస్తుతానికి మన సమాచారం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు మాత్రం సుమారుగా 40కి పైగా సర్పంచ్ అభ్యర్థులు అయితే గెలిచినట్లుగా ప్రస్తుతానికైతే సమాచారం అవుతుంది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. రెహనా, మనం చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంచి ఫలితాలు అయితే కాంగ్రెస్కి వచ్చి ఉండేవి. కాకపోతే ఇందాక మన కరస్పాండెంట్ శ్రీకాంత్ చెప్పినట్టు ప్రధానంగా
అంతర్గత కుమ్మలాట్లు అయితే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హోరాహోరీగా అయితే జరిగినటువంటి పరిస్థితి. దాదాపుగా 60 నుంచి 65% వరకు స్థానాలు మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 40 నుంచి దాదాపుగా 35 నుంచి 45 వరకు మాత్రం బీఆర్ఎస్ గెలుచుకుంది. అక్కడక్కడ బీజేపీ కూడా ఖాతా తెరిచినటువంటి పరిస్థితి. ఇది కూడా బీజేపీకి కొంత జోష్ని ఇచ్చేటటువంటి అంశంగా అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్, మనం ఒకసారి నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్